తేజ సజ్జా మిరాయి మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ డే 1 ఎంత వసూలు చేసింది, హనుమాన్ మూవీ కన్నా తక్కువ లేదా ఎక్కువ అనే విషయంపై ఇప్పుడైతే మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, తేజ సజ్జా కెరియర్లో తీసిన బిగ్గెస్ట్ మూవీ ఏంటంటే హనుమాన్. హనుమాన్ మూవీ ఇండస్ట్రీని ఊపేసింది అని క్లియర్గా చెప్పొచ్చు. హనుమాన్ మూవీకి తేజ సజ్జా అనమాట చిన్న హీరో, అలాగే హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఆ మూవీకి పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ అయింది. అదే కాకుండా వెంకటేష్ గారి స్కైందవ మూవీ ఏదో రిలీజ్ అయింది. అయితే వాళ్ళిద్దరు చాలా పెద్ద హీరోలు చెప్పాలంటే. తేజ సజ్జా చాలా చిన్న హీరో. అయితే వాళ్ళ సినిమాలుగా మనకి డిబేట్ టాక్ వచ్చింది. తేజ సజ్జా తీసిన హనుమాన్ మూవీ అయితే బీభత్సంగా వసూలు చేసింది అని క్లియర్గా చెప్పొచ్చు. దాదాపు 400 కోట్లు. ఇంత పెద్ద పెద్ద హీరోలు ఉన్నా సరే పోటీలో. అయితే అది హైలైట్ ఎంతైనా సరే. ఆ మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ఆ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు భయ్య. ఇది క్లియర్గా ఒప్పుకోవాల్సిందే, జెన్యున్గా ఒప్పుకోవాల్సిందే. అయితే నిన్న మిరాయి మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే మిరాయి మూవీ గురించి నేను రివ్యూ అయితే చేశాను. ఆ మూవీలో ప్లస్లు మాట్లాడాను, అలాగే మైనస్లు కూడా మాట్లాడాను. అయితే చాలామంది ఏదేదో చెప్తున్నారు, నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. దాని కారణంగా ఈరోజు ఈ డేవర్ కలెక్షన్లో ఈ విషయం మాట్లాడుకోవాలి అని నాకైతే అనిపించింది. నేనైతే భయ్య మూవీ చూస్తాను. మూవీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ అనిపించేది నేను రివ్యూలో అయితే పెడతాను. ఆ రకంగానే ఉంటుంది. కానీ ఏదో పర్సనల్గా చెప్పినట్టు చాలా మంది అయితే అనుకుంటారు. ఇదైతే రాంగ్ అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మూవీ డే 1 కలెక్షన్ ఎంత అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే భయ్య చాలా మంది ట్విట్టర్లో ఫేక్ పోస్టర్లు అయితే పెడుతున్నారు. ఈ మూవీ డే 1 కలెక్షన్ వచ్చి 40 కోట్లు, 50 కోట్లు, 27 కోట్లు అని. అయితే అదైతే పూర్తిగా రాంగ్. నేనైతే పూర్తిగా సెర్చ్ చేశాను భయ్య. అయితే నాకు రియల్ కలెక్షన్ ఎంతో అనేది తెలిసింది. ఈ మూవీ డే 1 కలెక్షన్ వచ్చి 13 కోట్లు. చాలా దారుణం అనిపించింది. కాకపోతే ఈ రకంగా వసూలు చేయడానికి తేజ సజ్జాయే కారణం. అలా ఎందుకంటే తేజ సజ్జా ఈ మూవీ ప్రొడ్యూసర్కి ఒక మాట చెప్పాడంట. ఏంటంటే నా మూవీని ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాలి, థియేటర్కి వెళ్ళాలి, టికెట్ డబ్బులు లేవు అనుకుని థియేటర్ రాకుండా ఉండకూడదు. ఆ రకంగా చెప్పడం కారణంగా ఈ మూవీ టికెట్స్ ప్రైస్ చాలా తగ్గించారు క్లియర్గా చెప్పొచ్చు. లేకపోతే ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది భయ్య, ఈ పర్సెంట్ టికెట్ ప్రైస్ అయితే పెంచుతారు. దాని కారణంగా చాలా మంది థియేటర్కి వెళ్ళడం కూడా మానేస్తున్నారు. ఈ రకంగా ఆలోచించి మంచి పని చేశాడు అని క్లియర్గా చెప్పొచ్చు. ఈ మూవీకి పోటీగా కిష్కింధపురి మూవీ అయితే రిలీజ్ అయింది, బెల్లంకొండ శ్రీనివాస్ది. ఆ మూవీ కూడా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఆ మూవీలో చాలా మంచి విజువల్స్, అలాగే మూవీ స్టోరీ ప్లాట్ కూడా చాలా బాగుంది. అలా ఆ మూవీకి పోటీగా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. దానివల్ల చాలా మంది 2 సినిమాలకి చూడాలి అనుకుంటారు. దానివల్ల చూశారు కూడా. చూసినా సరే ఈ మూవీకి టికెట్ ప్రైస్ చాలా తక్కువ ఉండడం కారణంగా తక్కువ కలెక్షన్ అయితే వచ్చాయి. ఇంకోటి ఏంటంటే భయ్య, మూవీలో కొన్ని ట్రాక్స్ అయితే బాలేవు భయ్య. ఏంటంటే పోలీస్ ట్రాక్ అది అసలు వర్కౌటే కాలేదు అని క్లియర్గా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ని మీరు సినిమాలో చూస్తే మీకైతే అర్థమవుతుంది. నేను చెప్పినా మీకు అర్థం కాదు, ఒకవేళ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. డైరెక్టర్ కార్తిక్ గారు తేజ సజ్జాకి అంత ఫోకస్ అయితే ఇవ్వలేదు. విలన్ మంచు మనోజ్ మీద చాలా ఫోకస్ చేశాడు అని క్లియర్గా చెప్పొచ్చు. అక్కడ చేయడం కారణంగా చాలా మంది అనమాట క్లైమాక్స్లో ఇంకో విషయం అయితే జరిగింది. ఏంటంటే మంచు మనోజ్ని పూర్తిగా లోగో చూపించారు, తేజ సజ్జాని హైలైట్గా చూపించారు. తేజ సజ్జా దగ్గర మిరాయి లేకపోతే తేజ సజ్జా అనవసరం. ఈ రకం గురించి చూపించేటప్పుడు చాలా మనకు ఏఐ వాడారు భయ్య. ఆ రకం వాడకుండా ఇంకోలా వాడుంటే బాగుండేది నా ఒపీనియన్. అది కాకుండా మూవీ మొత్తం అయిపోతుంది. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఒక సీన్ అయితే పెట్టారంట. అసలు నేనున్న థియేటర్లో ఆ సీనే పెట్టలేదు. ఈ మూవీ టీం ఆ రకం ఎందుకు చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. టైటిల్స్ అయితే పడతాయి. టైటిల్ పడ్డాక పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల క్లిప్ అయితే పెట్టారంట ఒక వాయిస్ ఓవర్తో. ఆ వాయిస్ ఓవరు తెలియదు, అలాగే ఆ క్లిప్ కూడా తెలియదు. ఈ రోజు అయితే ఆ విషయం బయటకు వచ్చింది. ఈ రకంగా మూవీ టీం చేయడం చాలా తప్పు అని నాకు అనిపించింది. ఒక సినిమా అయిపోయిందంటే దానికి అర్థం టైటిల్ పడతాయి. టైటిల్ పడ్డాక చాలా మంది వెళ్ళిపోతారు. కానీ టైటిల్ పడిన తర్వాత ఆ సీన్ అయితే ఉందంట. చాలా మంది దాని అయితే గ్రహించలేదు. చాలా థియేటర్స్లో ఆ క్లిప్ కూడా వేయలేదంట. ఈ రకం మూవీ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక హీరో వాయిస్ ఓవర్ కనుక ఉంటే, ఒక హీరోని ఇంట్రెస్టింగ్గా చూపిస్తే ఆ మూవీ మీద ఇంకొంచెం హైప్ పెరుగుతుంది. చాలామంది దీన్ని అయితే మిస్ అయిపోయారు క్లియర్గా చెప్పొచ్చు. ఓవరాల్గా తేజ సజ్జా హనుమాన్ మూవీ కన్నా ఎక్కువ వసూలు చేశాడు. అయితే ఈ మూవీ లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందో అనేది చూడాలి. తేజ సజ్జా తీసిన మిరాయి మూవీ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.